పరిధిలో ఈరోజు నూతన సచివాలయ భవనాన్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గాంధీజీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం, ప్రజల వద్దకే పరిపాలన వస్తే ప్రజల సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి, అందరికీ సంక్షేమ ఫలాలు అందే అవకాశం ఉంటుంది అని జగనన్న నమ్మారు. కాబట్టి నిజమైన గాంధీ వారసుడిగా ఈరోజు మీకోసం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి మీ ఇళ్లలో ఏ వెల్ఫేర్ స్కీమ్ కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ తీసుకొని అప్లై చేసి మీ ఇంటి వద్దకే పెన్షన్, మీ అకౌంట్ లోకే ఆసరా, చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన ఇలా అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక పరమేశ్వర మండలం పంచాయతీలోనే చూస్తే సచివాలయ పరిధిలో డీబీటీ, అమ్మఒడి, విద్యా దీవెన, ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా ఇవన్నీ కలిపి 25 రకాల వెల్ఫేర్ స్కీమ్స్ 11,95,00,000 రూపాయలు ఒక సచివాలయ పరిధిలోనే వస్తుంది. అవి కాకుండా నాన్ డీబీటీ హౌస్ హెల్ప్స్ కానీ, మీ పిల్లలకి ఇచ్చే బ్యాగ్స్, బుక్స్, ట్యాబ్స్ కానీ, అలాగే జగనన్న తోడు లోన్స్ కానీ, అలాగే స్కూల్స్ లో పెట్టే జగనన్న గోరుముద్ద కానీ, అలాగే ప్రెగ్నెంట్ లేడీకి ఇచ్చే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, ఇలా నాన్ డీబీటీ అన్ని కలిపి 3,37,00,000 రూపాయలు ఈ ఒక్క సచివాలయ పరిధిలో ఇస్తున్నారు. అంటే పరమేశ్వర మండల సచివాలయ పరిధిలో దాదాపుగా డీబీటీ, నాన్ డీబీటీ కలిపి 15,32,00,000 రూపాయల్ని మీ అకౌంట్ లోకి మీ గడప వద్దకే గౌరవంగా ఇస్తున్న మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు మీ ఊళ్ళో ఎన్ని పెన్షన్లు వచ్చేవి, ఎంత అమౌంట్ వచ్చేది, ఈ రోజు ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి, ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజుల్లో సున్నా వడ్డీ వచ్చేదే లేదా, ఈ రోజు సున్నా వడ్డీ వస్తుందా లేదా చూడండి. ఆ రోజు ఆసరా ప్రోగ్రాం ఉందా, డ్వాక్రా మహిళలకు అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు ఎలా మోసం చేశారో గుర్తు పెట్టుకోండి. ఈ రోజు జగనన్న 4 సంవత్సరాల్లో 4 విడతలుగా దాదాపుగా 25,570 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆసరా పథకం కింద ఇచ్చేసిన విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా రెండు కూడా మీరు రిలీజ్ చేసుకోవాలి. గత ముఖ్యమంత్రులకి ఈ రోజు జగనన్న పరిపాలనలో జగనన్న ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏం చేస్తున్నారన్న తేడా మీరు గమనిస్తే ఖచ్చితంగా మీ వేలు ఆటోమేటిక్ గా ఫ్యాన్ మీదకి వెళ్తుంది. ఎండాకాలం బయట నుంచి ఇంట్లోకి వెళ్తే ఎలా అయితే ఫ్యాన్ స్విచ్ ఎత్తుక్కుంటూ వేసుకుంటారో, మీరు ఎలక్షన్ బూత్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క ఏరియాలో మీరు వెతుక్కుంటూ వెళ్ళి ఫ్యాన్ గుర్తు కొట్టేయాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకంటే చేయూత అనేది ఈ దేశంలో ఎవరు ఇవ్వట్లేదు. 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కానీ పాదయాత్రలో వాళ్ళ కష్టాన్ని చూసిన జగనన్న ఈ రోజు చేయూత ద్వారా మీకు ఒక్కొక్క సంవత్సరం 18,750 ఇవ్వటమే కాకుండా మళ్ళీ మీకు పెద్ద పెద్ద కంపెనీలతో ఎలా లింకేజ్ పెట్టి ఈ రోజు బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చీరల షాప్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రొవిజన్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆవులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మేకలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగే విధంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఓట్ల కోసం అయితే ఇవన్నీ చేయనవసరం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలా. మీ కష్టం దూరం చేయాలనుకున్నాడు, పాదయాత్రలో మీ సమస్యని మనసుతో చూశాడు. కాబట్టి ఈ రోజు ఈ 4.5 సంవత్సరాల్లో అన్ని కూడా చేసుకుంటూ వచ్చారు. సో ఇంత గొప్పగా మీ ఊర్లోనే సచివాలయ బిల్డింగ్స్, ఆర్బీకే బిల్డింగ్స్, హాస్పిటల్స్ అన్ని రెనోవేట్ చేసి అన్ని రకాలుగా మీకు అందుబాటులో తీసుకొచ్చి మీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేట్ చేసి ఈరోజు పేదవాడు డబ్బున్న వాడికి సమానంగా విద్య అయినా, వైద్యమైన, సంక్షేమమైన, అభివృద్ధి అయినా వాళ్ళని మించి మీకు ఇస్తున్న జగనన్నని గుర్తు పెట్టుకొని 45 రోజుల్లో ఎన్నికలు రాబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా జగనన్న లాంటి మంచి నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అప్పుడే ఈ సంక్షేమం ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఈ అభివృద్ధి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు వచ్చి చెప్తారు మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని ఫ్రీగా ఇస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు.
మరి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆశ్రయం ఇవ్వలేదు? ఎందుకు చేయూత ఇవ్వలేదు? ఎందుకు స్కూళ్ళని రెనోవేట్ చేయలేదు? ఎందుకు హాస్పిటల్స్ రెనోవేట్ చేయలేదు? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేదవాడికి వారి ఇంటి వద్దకే వెళ్ళి వారికి సంక్షేమాన్ని, ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్య టెస్టులు కూడా చేయించిన ఘనత ఒక జగనన్నకే వచ్చింది. అంటే చెబితే చేస్తారు, చంద్రబాబు నాయుడు చెబితే చెయ్యడు. ఎందుకంటే ఆయన నిజం చెప్తే తల 1000 వక్కలు అవుతుందని ముని శాపమంట. అందుకే ఎప్పుడు కూడా నిజం చెప్పడంట. సో మళ్ళీ తెలుగుదేశం దొంగలు ఊర్లలోకి వచ్చి మీకు అది ఫ్రీ ఇది ఫ్రీ అని చెప్పి ఏమార్చాలని ప్రయత్నం చేస్తారు. వాటికంతా లొంగకుండా కళ్ళ ముందు మీకు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు మీకు అండగా నిలబడటమే కాకుండా పేదవాడికి, ఇల్లు లేని వాడికి కూడా ఇళ్ళ పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న జగనన్నని ఆశీర్వదిస్తూ ఆయన సైనికురాలిగా, మీ ఆడబిడ్డగా, ఇప్పటికే 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదిస్తే జగనన్న మంత్రిగా ఆశీర్వదించారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా జరగని అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రోజు మేము చేయగలుగుతున్నామని కూడా గొప్పగా నేను చెప్పగలను, గర్వంగా చెప్పగలను. మీరు ఒక్కసారి ఈ నగిరి నియోజకవర్గం అంతా ఒక రౌండ్ వేసి రండి. గతంలో ఎలా ఉంది, మన ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వంలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా నేను ఎంత డెవలప్మెంట్ చేశానో ప్రతి చోట, ప్రతి పంచాయతీలో కూడా మీరు కళ్ళారా చూడొచ్చు. అవి స్కూల్స్ కానీ, లేదా సచివాలయ బిల్డింగ్స్ కానీ, లేదా రోడ్స్ కానీ, లేదా హౌసింగ్ కానీ, లేదా సంక్షేమం కానీ, ఎక్కడ చూసినా కూడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వానికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి. సో మీ ఆడబిడ్డని ముచ్చటగా 3వసారి కూడా ఆశీర్వదించి హ్యాట్రిక్ కొట్టే విధంగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మరింత సంక్షేమాన్ని, మరింత అభివృద్ధిని మీకు అందించడానికి ఇక్కడే మీకు అందుబాటులో ఎప్పుడు ఉన్నాం, అలాగే కూడా పనిచేస్తామని కూడా మరోసారి అక్క చెల్లెమ్మలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.